ఎక్కడ పెట్టినా అక్కడ వస్తువు కనిపించదు. కానీ ఇక్కడే పెట్టేది ఏమైపోయింది అర్థం కావటం లేదు. గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, రాధమ్మ చేతిలో ముద్ద కావాలా. అవును, ఇక్కడ నా మేకప్ సామాన్ ఉండాలి, ఏమైపోయింది? నాన్న బయట పడేశారమ్మా. ఏంటి చెప్తాను ఆయన సంగతి. ఏమండి, చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి. బాగున్నాయి కదండి. ఏంటి మొహమ్మలా పెట్టారు? డబ్బులు ఎక్కడివైనా కదా. నా చెవుల కమ్మలు ఉన్నాయి కదా, అవి అమ్మేశాను. ఎంత చక్కగా చీరలు కొనుక్కున్నానండి, ఎంత బాగున్నాయి చూడండి. మీరు అలాగో కొనరు కదా. మీరు అనవసరంగా నా మీద కోపడకండి. ఆ కమ్మలు మీరేం కొనలేదు, మా అమ్మ వాళ్ళు పెట్టినవి. ఆహా, నేనేం పిచ్చిదని అనుకున్నారా? బోల్డ్ అన్ని రోల్డ్ గోల్డ్స్ ఉంటాయి కదా. రోల్డ్ గోల్డ్ రోజుకి ఒక చీర మీద వేసుకోవచ్చు. అదే బంగారం అనుకోండి, ఒక్క మోడలే కదా. నాకే కదలండి, మీ అమ్మగారికి కొన్నాను, పద్మకి మీ చెల్లికి కూడా కొన్నాను, నేను కూడా కొనుక్కున్నాను, మా చెల్లికి కొన్నాను, మీ పిన్ని గారికి కొన్నాను. అయ్యో, లేకపోతే ఉండవు. ఆడవాళ్ళ బాధలు మీకేం తెలుసు? హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవి ఎవరిని ఉద్దేశించి చేసింది కాదండి. సహజంగా ఆడవాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో కొంతమందిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాము, కొన్ని పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటాము. సో ఆ వీడియోనే ఇది. వీడియోలోకి వెళ్ళిపోదామా? భారతీయుల యొక్క ప్రాచీన కళ పరకాయ ప్రవేశం. పురాణ కథల్లో శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారు. పరకాయ ప్రవేశం అనే దానికి పర అంటే ఇతరుల యొక్క, కాయ అంటే శరీరము, ప్రవేశము అంటే కలయిక, పరకాయ ప్రవేశము. ఇది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ పాత విఠలాచార్యుల వారి మూవీస్ చూస్తున్నప్పుడు చనిపోయిన మనిషి ఇలా పడుకుని ఉంటే ఇంకా ఒక ఆత్మట్టు ఈమంటే వెళ్ళిపోయేది, ఆయన లేచుకొచ్చునేవారు. ఇది అందరికీ తెలిసిన విషయం అనుకోండి. ప్రస్తుత కాలంలో కలియుగంలో కూడా మనం అందరమే పరకాయ ప్రవేశమే చేస్తున్నాము. ఒకరిని చూసి ఒకరిని అనుకరిస్తున్నాము, వాళ్ళని అనుసరిస్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళలాగా మనం మారిపోతున్నాము. వాళ్ళ మైండ్ని తీసుకొచ్చి మన మైండ్లో పడేస్తున్నారు. ఇంకా మైండ్ ఒకటైనప్పుడు శరీరము వేరువేరు, మనసు మాత్రం ఒకటేనమాట. ఒకే రకంగా ప్రవర్తిస్తాం అనమాట, ఒకే రకమైన పద్ధతుల్ని ఆచరిస్తామన్నమాట. మనమంటూ ఏమీ ఉండము, మన ఆలోచన విధానం ఏమీ ఉండదు, కోల్పోతాము. మనం స్వతంత్రంగా ఆలోచించే శక్తిని మనము కోల్పోతామన్నమాట. మన కోపతాపాలను కూడా మనం నియంత్రించుకోలేమన్నమాట. సో ఆ స్థితికి చేరుకుంటాము. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన మానసిక రుగ్మత అన్నమాట. నిజంగా తెలుసుకోండి, దీని గురించి మీకు అప్పుడే అర్థమవుతుంది క్లియర్గా. వీడియో పూర్తిగా చూడండి. ఉంటారు క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు పరకాయ ప్రవేశం చేయాలి. చేస్తేనే ఆ క్యారెక్టర్ అద్భుతంగా పండుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు జీవించాలి ఆ క్యారెక్టర్లో. సో అప్పుడే మనకి చూడడానికి చాలా న్యాచురల్గా అనిపిస్తుంది అన్నమాట. ఆ మూవీ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్లోంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. మనము వాళ్ళని ఇమిటేట్ చేస్తామన్నమాట. మనకి నచ్చిన యాక్టర్స్ని ఇలా అలా అని చేస్తూ, పిల్లలు కూడా యాక్టింగ్ చేస్తూ డాన్సులు చేస్తున్నప్పుడు మనం అంటూ ఉంటాం కదా, చక్కగా అల్లు అర్జున్లా డాన్స్ చేశాడు, చక్కగా ఆ అమ్మాయి కీర్తి సురేష్ చక్కగా మహానటిలాగా యాక్టింగ్ చేసి మెప్పించింది, పరకాయ ప్రవేశం చేసింది అని. టీవీ సీరియల్స్ యొక్క పిచ్చి విపరీతంగా ఉండేది జనాల్లో. ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ట్రెండ్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ప్రజెంట్. ఒక మూవీని చూస్తున్నప్పుడు కూడా మనము ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం, మనల్ని మనం ఊహించుకుంటాం, హీరోలాగా ఊహించుకుంటాము. అప్పుడు అంటే అవి మంచి చెడుల్ని మనము ఫీల్ అవుతూ ఉంటాం. పరకాయ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళే మనలాగా, మనమే వాళ్ళలాగా మనం మారిపోయి, యాక్టింగ్ కాదు ఇక్కడ, మన ఒరిజినాలిటీ కోల్పోతాము. ఒకరి కామెంట్ ఏంటంటే, అడిగితే ఇచ్చేస్తారు కదా, ఏంటి ఇదంతాను, అడిగితే ఇస్తారు, ఇది ఇచ్చేస్తే ఇస్తారు, నెమ్మదిగా అడగాలి, లేకపోతే అలా అడగాలి, టైం ఇవ్వాలి, ఇది అది. ఇంకొంతమంది ఉన్నారటండి అడుగుతున్నారు, మీరు కొంచెం జోక్యం కలగజేసుకుని టైం తీసుకుని కొంచెం ఆ బాధితుల యొక్క డబ్బులు కూడా ఇప్పించండి, ఆ పుణ్యం మీకే వస్తుంది.
సో మంచిదే కదండి ఇలాగా చేయడము. ఈసారి బాధ్యత మీరు తీసుకోండి. ఇక్కడ ఎవ్వరు నష్టపోయింది లేదు, ఎవ్వరికి ఎలాంటి ఇష్యూ జరగలేదు. చిన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. చక్కగా అందరూ వీడియోస్ చేసుకోవచ్చు. ఎవరికి ఉండే అభిమానులు, ఎవరికి ఉండే సబ్స్క్రైబర్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకుల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి తురుమని జెండా ఎత్తేస్తున్నారు. మొన్న కూడా న్యూస్ వచ్చింది. ఇన్ని విషయాలు చూస్తున్నాం కదా. ఇంకా మీరు తెలుసుకోకపోతే ఎలాగూ? ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి. ఇక్కడ బంగారం అనే ఒక అమ్మాయి ఉంది కదా, బంగారం ఒకటి చెప్పనా, మొక్కకు నీళ్ళు పోస్తే అనే డైలాగ్తో పాపులర్ అయింది. ఆ అమ్మాయిని మన మధ్యన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారనమాట. ఏమనంటే, అమ్మ నువ్వు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పావు, ఒక ప్రమోషన్ చేశావు, అది ఎంతవరకు ఫ్రాడా నిజమా, ఎంతవరకు ఏంటి కరెక్ట్, నువ్వు ఎందుకు చేసావు ఈ ప్రమోషన్ అని చెప్పేసి యాంకర్ అడిగితే అమ్మాయి ఏం చెప్తుందంటే, నాకు తెలియదండి, యాక్చువల్గా అసలు చదువుకోలేదు పెద్దగా, చదువుకోలేదు, నాకు ఏ విషయాలు తెలియదు, నన్ను ప్రమోట్ చేయమన్నారు, నేను చేశానని చెప్తే యాంకర్ అన్నారు అది తప్పు కదా, మరి వాళ్ళు మనీ కట్టి లాస్ అయిపోతే అప్పుడు ప్రమోట్ చేసింది నువ్వే కదా, నిన్నే కదా తిడతారు అని చెప్పేసి అడిగితే, నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు అంతే కదండి. యాక్చువల్గా నాకు తెలియదు, ఆ తర్వాత నాకు అర్థమైంది నేను ఇంకెలాంటివి చేయకూడదని అనుకున్నాను, అప్పుడు నాకు తెలియదు చేసేసాను, నేను జస్ట్ చెప్పాను, వాళ్ళు మనీ కట్టి నిజంగా ఇస్తారో ఇవ్వరో ఆ జాబ్స్ అనేది నాకు తెలియదండి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి అని మీరు తెలుసుకోండి. అంతేగాని గుడ్డిగా ఫాలో అయిపోయి ఎవరైతే చెప్తే డూడు బస్ మనలా తల ఊపుకుంటా అన్నీ చేసేసుకుని ఇదంతా ఎందుకు చేయడం. ఒక ఇద్దరు బాధితుల, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ, ఇంకొకరు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇద్దరూ లేని వాళ్ళు కాబట్టి ఆ మహిళల తరపున అందరూ సపోర్ట్ చేశారు, ఆ విషయాన్ని హైలైట్ చేశారు. ఇప్పుడు అనేక మంది వస్తున్నారు, దానికి మనం ఏం చేయలేమండి. అంటే చాలామందికి ఏంటంటే విపరీతమైన కోపం వచ్చేస్తుందన్నమాట. వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు, కనెక్ట్ అయిపోయారనమాట ఆ పర్సన్కి. సో అందుకే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి, బాధితులకి వాళ్ళ మనీ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అవతల వాళ్ళు ఏం నష్టపోలేదు, వీళ్ళు కూడా నష్టపోలేదు. మీరు అనవసరంగా లేనిపోయినవన్నీ ఇదవ్వకోకుండా ముందు ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడండి. మనం ఎంత అండి, ఎంతోమంది లక్షల్లో ఉన్నారు, ప్రమోషన్స్ బోల్డ్ మంది చేసుకుంటున్నారు, లక్షల్లో ఉన్నారు. ఎవరి వ్యక్తిగత విషయాలు, ఎవరు పూజా విధానాలు ఎవరు మాట్లాడలేదండి. మనకు తెలిసింది పూజా విధానమే అంతంత మాత్రము. మనకు తెలియక పొరపాట్లు చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ దగ్గర నుంచి, నాయనమ్మ దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి, పెళ్ళైన తర్వాత అత్తగారు కూడా అమ్మ ఎలా చేస్తున్నావేంటి, ఇలా చెయ్యి, సరిగ్గా పెట్టి దీపం, సరిగ్గా చెయ్యు, ప్రదక్షిణాలు ఎలా చెయ్యి, అలా చెయ్యి అని అందరూ చెప్పిన వాళ్ళే, అలా నేర్చుకున్న వాళ్ళే అందరూ. ఏదైనా మనం చేస్తున్నప్పుడు పొరపాటు జరిగితే అది బయటకు కనిపిస్తే తెలిసిన వాళ్ళు అలా చేయకూడదండి, ఇలా చేయండి, ఇది పద్ధతి చేసే విధానం అని చెప్తే అది ఆచరించడంలో తప్పు లేదు. అందరూ అలా తెలుసుకున్న వాళ్ళే, అలా అందరూ ఆచరించే వాళ్ళే. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి.